రీసెంట్గా మన బీఆర్కే న్యూస్ నుంచి నేను వెళ్ళి అక్కడ కొంతమంది పేషెంట్తో మాట్లాడినప్పుడు చనిపోయిన వాళ్ళ కూతురికి అంటే వాళ్ళ కూతురు చనిపోయి 14 రోజులు అయితే 14 రోజుల తర్వాత బిల్లు వేశారంట. అదొకటి. ఇంకొకటి రెండవది ఏంటంటే కోమాలో ఉన్న పేషెంట్కి ఫుడ్ బిల్. కోమాలో ఉన్న పేషెంట్ ఫుడ్ ఎలా తింటారండి? ఇలాంటి బిల్స్ వేసారు. అంటే ఒక వ్యక్తికి అంటే దొంగతనం కూడా సరిగా చేయట్లేదు అనమాట వీళ్ళకి. సో ఇలాంటి వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు మేడం? ఒక్కటేనండి, ఇట్లాంటిది ఏమైనా జరిగితే మాత్రం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టండి. ఒకవేళ మీకు పోలీస్ స్టేషన్లో ఒక ఫియర్ ఉండొచ్చు ఏంటంటే వీళ్ళందరూ కూడా పోలీసులకి అంటే అది ఓపెన్గా చెప్తూనే ఏంటంటే కొంతమంది పోలీసులను మేనేజ్ చేసుకుని ఏం జరగకుండా కేసు కాకుండా జరుగుతుంది అన్నప్పుడు వెళ్ళి కలెక్టర్ కూడా కంప్లైంట్ పెట్టచ్చు. ఇలాంటివి ఏమున్నాయంటే ఎవిడెన్స్ అనేది తయారు చేసుకుని వెళ్ళి పోలీసులు ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే కలెక్టర్ కంప్లైంట్ పెట్టచ్చు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్కి కంప్లైంట్ పెట్టచ్చు. ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్కి వాళ్ళ హెడ్ కాబట్టి ఇట్లా జరుగుతుంది, ఈ డిస్ట్రిక్ట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మీరు వెళ్ళి కంప్లైంట్ పెట్టచ్చు. ఇదొక వే. లేదు అంటే అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఇప్పుడు ఏవైతే మీరే చెప్తున్నారో కోమా పేషెంట్కి ఫుడ్ బిల్, అసలు ఫుడ్ ఎట్లా తింటారు అనేది ఇట్స్ ఓపెన్ ఎవిడెన్స్, స్కామ్ జరుగుతుందని చెప్పి. సో అదేంటంటే ఇట్లాంటి ఎవిడెన్స్ ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మాత్రం వెళ్ళి మంచిగా కన్స్యూమర్ ఫోరంలో కంప్లైంట్ పెట్టండి. మీరు ఎవిడెన్స్ అంతా వేస్తే ఏంటంటే వాళ్ళ మీద మీకు తెలుసా ఒకవేళ కనుక ఇట్లాంటి కంప్లైంట్స్ అని పెడితే 11 crores వరకు కూడా కంపెన్సేషన్స్ ఇచ్చిన కేసెస్ ఉన్నాయి. 11 crores. ఎందుకంటే మెడికల్ నెగ్లిజెన్స్. ఇంకోటి చాలామంది తెలీదు, ఇది కూడా చెప్తున్నాను, మెడికల్ నెగ్లిజెన్స్ అని కొన్ని కేసెస్ ఉంటాయి. ఏంటంటే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా, మీరు ఒక ఏమంటారు కిడ్నీ నొప్పి పెడుతుంది అని చెప్పేసి మీరు వెళ్ళారు, ఆపరేషన్ అవసరం లేదు బట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఏంటంటే మీకు లెఫ్ట్ కిడ్నీ చేసే దగ్గర రైట్ కిడ్నీ చేసిండు బై మిస్టేక్. ఓకే, లెఫ్ట్ కిడ్నీలో ప్రాబ్లం ఉంది బట్ రైట్ కిడ్నీలో ఆపరేషన్ అయింది, మిస్టేక్, మెడికల్ నెగ్లిజెన్స్. దానివల్ల పేషెంట్కి లాస్ ఆర్ మేబీ సమ్టైమ్స్ చనిపోవచ్చు. సో ఇలాంటి ఏమైనా జరుగుతుంది అంటే మెడికల్ నెగ్లిజెన్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏదైనా సరే డాక్టర్స్ కనుక నెగ్లిజెంట్గా బిహేవ్ చేస్తే ఆ మెడికల్ నెగ్లిజెన్స్ కింద మీరు కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టచ్చు. ఇది నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా. అలాంటి చిన్నవి కూడా కావచ్చు, పెద్ద కేసు చిన్నవి కూడా సరే, మీకు ఒక ప్రాబ్లం ఉంటే ఇంకోటి చేయడం అంటే ఎక్కడైనా సరే నెగ్లిజెంట్గా బిహేవ్ చేస్తే డాక్టర్స్ ఆర్ హాస్పిటల్స్ అప్పుడు మీరు మెడికల్ నెగ్లిజెన్స్ కింద కేసు వేసుకోవచ్చు. ఒకవేళ బై ఛాన్స్ చావులు అలాంటివి అయితే మాత్రం సెక్షన్ 304B కింద కూడా మీరు కేసు అనేది ఫైల్ చేయొచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయని చెప్పేసి పబ్లిక్ తెలుసుకుంటే బెటర్. దీన్ని తప్పుగా చికిత్సించినప్పుడు క్రిమినల్ కేసు అనేది కూడా పెట్టుకోవచ్చా? క్రిమినల్ కేసెస్ ఇవన్నీ ఎందుకు అంటే ఇప్పుడు క్రిమినల్ కేసు ఎట్లా అవుతుంది అంటే పర్సన్ దానివల్ల డ్యామేజ్ అయి ఉంటాయి. అంటే ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, ఒకవేళ చనిపోతే కనుక ఇలా చనిపోకుండా ఒకవేళ చనిపోయే పరిస్థితికి పోయినా కూడా అబెట్మెంట్ ఇప్పుడు ఏమంటారంటే అంటే సిచ్యువేషన్ బట్టి అక్కడ దాని మెడికల్ అంటే నెగ్లిజెన్స్ కింద కూడా ఐపీసీలో కూడా సెక్షన్స్ ఉన్నాయి, దాన్ని బట్టి కూడా మీరు కేసు వేసుకోవచ్చు. అండ్ మీకు కంపెన్సేషన్ రావాలంటే మాత్రం కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి కేసు వేయండి. అంటే ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ రెగ్యులేషన్ ఈ చట్టాలు ఏవైతే ఉన్నాయో అందులో ఏమైనా లోపాలు ఉన్నాయంటారా మాలతి గారు? రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్కి చాలా లోపాలు ఉన్నాయి. ఎందుకు మెయిన్ చెప్తా ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అనేది లేదు, అంటే ఏం జరుగుతుంది అనేది లేదు, వీళ్ళ మీద ఒక ప్రాపర్ రెగ్యులేషన్ లేదు. ఏదో నామకే వాస్తే రిజిస్ట్రేషన్స్ చేస్తున్నారు వదిలేస్తున్నారు అంతే. ఎప్పటికప్పటికి వెళ్ళి చెక్ చేయడము, వీళ్ళు ఆడిట్స్ కానీ లేదా వీళ్ళు ఏమేమి చేస్తున్నారో ఈ హాస్పిటల్స్ వాళ్ళకి క్లియర్గా ఏమీ రిపోర్ట్స్ ఇవ్వరు. పోనీ వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారంటే వాళ్ళు చేయరు. ఈ ట్రాన్స్పరెన్సీ మిస్ అవుతుంది, ఆడిటింగ్ అవన్నీ మిస్ అవుతాయి. ఇది కాకుండా ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎవరైనా సరే ఏ హాస్పిటల్ అయినా తప్పు చేసినా లేదా ఏ డాక్టర్ తప్పు చేసినా మనం ఏం చేయాలి? పనిష్మెంట్ అనేది ఇవ్వాలి. సో ఆ పనిష్మెంట్ ఇక్కడ ఏమవుతుంది? లైసెన్స్ క్యాన్సిల్ చేయడం ఒకటి, ఫైన్ వేయడం ఒకటి. సో ఫైన్ అనేది స్మాల్ అమౌంట్స్ వేస్తున్నారు. సో ఆ అమౌంట్స్ పెంచాలి. హాస్పిటల్ తగ్గట్టు వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ రేట్ దాన్ని బట్టి కాస్టింగ్ బట్టి ఆ ఫైన్ అనేది వేయాలి. అంటే దానికంటే ఒక 100 times ఎక్కువ వేస్తేనే అప్పుడు భయంతో జాగ్రత్తగా ఉంటారు. సో ఈ ఈ ఫైన్స్ అనేది పెంచాలి. సో ఫైన్స్ పెంచితేనే భయంతో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. ఈ కస్టమర్ కోర్టు ద్వారా ఒకవేళ న్యాయం పొందితే అంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా దీనివల్ల ప్రయోజనం ఎలా ఉంటుంది మేడం? కన్స్యూమర్ కోర్ట్స్ ఏంటంటే ఏవైనా సరే ఏదైనా ఇష్యూ అయింది, ప్రాబ్లం అయినప్పుడు న్యాయం జరగదా అని డౌట్ తినొద్దు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మీరు అడ్వకేట్ త్రూ వెళ్ళొచ్చు, లేకపోతే మీరు పార్టీ ఇన్ పర్సన్ కూడా నేను చెప్తున్నాగా మీకు ఎనఫ్ నాలెడ్జ్ ఉంది, మీరు మీ కేసు ముందు తీసుకెళ్ళగలుగుతా అనే నమ్మకం కనుక ఉంటే మీరు వెళ్ళి మీరే డైరెక్ట్ కంప్లైంట్ కూడా పెట్టుకోవచ్చు. ఆర్ఎల్స్ మీకు ప్రతిదానికి అంటే అడ్వకేట్ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. సో మీరు వెళ్ళి ఏదైనా కేసు అంటే కంప్లైంట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, దాని తగ్గట్టు కంపెన్సేషన్ కూడా ఇస్తారు.
సో భయపడద్దు, ఏంటంటే ఏది ఉన్నా సరే కంప్లైంట్ చేసుకోవచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఈవెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అని ఇచ్చుకోండి. కానీ కంపెన్సేషన్ కావాలి. ఇప్పుడు మీరు ఏంటంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఏంటంటే అక్కడ కేసు అవుతుంది, అవన్నీ అవుతాయి. బట్ ఇఫ్ యూ వాంట్ కంపెన్సేషన్ అప్పుడు కోర్ట్స్కి, కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళండి. ఈ మెడికల్ నెగ్లిజెన్సీకి సంబంధించి సాధారణంగా గడిచిన కాలంలో కోర్టులు ఎలాంటి తీర్పులు ఇచ్చాయి మేడం? చాలా ఉన్నాయి. మీరు అంటే కన్స్యూమర్ కోర్ట్స్లో 20-30% కేసెస్ మెడికల్ నెగ్లిజెన్స్ ఉంటాయి. ఎందుకంటే ఎవ్రీడే బేసిస్లో ఇవి అవుతూనే ఉంటాయి. సో మెడికల్ నెగ్లిజెన్స్ అనేది కేస్ టు కేస్ డిఫర్ అవుతూ ఉంటుంది, అంటే మారుతూ ఉంటుంది. బట్ ఎక్కడైనా సరే మెడికల్ నెగ్లిజెన్స్ అనేది ఉంది అంటే డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ మీ విషయంలో నెగ్లిజెంట్గా బిహేవ్ చేసి దానివల్ల మీకు డ్యామేజ్ కనుక అవుతే మీరు వెళ్ళి మెడికల్ నెగ్లిజెన్స్ కింద అంటే అన్ఫేర్ ట్రేడ్ ప్రాక్టీస్ కింద ఆర్ డెఫిషియన్సీ ఆఫ్ సర్వీస్ కింద కన్స్యూమర్ ఫోరంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం మీరు కంప్లైంట్ వేయొచ్చు. సో కేసు అనేది వేస్తే దాని తగ్గట్టు మీకు కాంపెన్సేషన్స్ అనేది కోర్ట్స్ అనేది ఇస్తుంది. దాన్ని బట్టి మీరు అయిన లాస్ కూడా భర్తీ అవుతుంది, కాంపెన్సేట్ అవుతుంది. అంటే డాక్టర్ల మీద కొంతమంది పేషెంట్స్ కానీ ఎవరైనా ఎక్కువ నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. సో వీటి వల్ల ప్రజలు ఎలా మోసపోతున్నారు మేడం? ఏమంటాం, దేవుళ్ళు అంటాం మనం, డాక్టర్స్ లిటరల్ దేవుళ్ళు అంటాం. అన్ని రకాలు ఉన్నారండి, ప్రతి మనుషుల్లో అన్ని రకాలు ఉన్నట్టు డాక్టర్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. అంటే మరీ నేను కంప్లీట్గా జనరలైజ్ చేసి డాక్టర్స్ అందరు దొంగలని అనను. మంచి డాక్టర్స్ కూడా ఉన్నారు, ఎంతోమంది మనం వింటున్నాం. ఇక్కడ ఏదో స్టేట్లో 2 రూపీస్ తీసుకొని 1 రూపీ తీసుకొని ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు, అట్లాంటి గొప్ప డాక్టర్స్ కూడా ఉన్నారు. సో ఏంటంటే కొన్ని ఇయర్స్ బ్యాక్ ఏంటంటే డాక్టర్ అంటే లిటరల్ మనం ఏమైనా హెల్ప్ చేస్తే డాక్టర్ని దేవుళ్ళలాగానే వాళ్ళం. బట్ పోతుంటే ఏంటంటే వీళ్ళు చాలా కమర్షియల్ అయిపోవడం చాలా బాధాకరం. అంటే వాళ్ళు పెట్టిన అమౌంట్స్కి రిటర్న్ రావాలి, అదొక బిజినెస్. ఇప్పుడు ఇది ఒక సేవ, అంటే మెడికల్ ఫీల్డ్ అనేది ఏంటంటే సేవా రంగం అంటాం యూజువల్గా. అంటే సరే డబ్బులు తీసుకొని, ఎందుకంటే హాస్పిటల్కి ఖర్చులు అవన్నీ ఓకే, మెడికేషన్కి అయ్యే ట్రీట్మెంట్కి దాని దగ్గర తీసుకుంటే పర్వాలేదు. బట్ ఉన్నదానికంటే కూడా ఓవర్ కాస్టింగ్ చేసి 10 రూపాయలు అయ్యే దగ్గర 100 రూపాయలు నేస్తా అనేది ఓవర్ గ్రీడ్, అంటే మరీ అతి ఆశ అది. సో అట్లాంటి డాక్టర్స్ కానీ హాస్పిటల్స్ కానీ రికగ్నైజ్ చేస్తే మీరు కంప్లైంట్ పెట్టండి ధైర్యంగా. బట్ ఏంటంటే వీళ్ళ దాంట్లో కూడా చేంజెస్ రావాలి. అంటే ఎవరైతే మెడిసిన్ చదువుతున్నారో జూనియర్ డాక్టర్స్, వాళ్ళకి అప్పటి నుంచే వాళ్ళకి ఈ మెడిసిన్స్తో పాటు ఎథిక్స్ కూడా నేర్పించాలి. ఎథిక్స్ ఇంపార్టెంట్, మోరల్స్ అనేది, వాల్యూస్ అనేది ఇంపార్టెంట్ ఒక పర్సన్కి. సో వాళ్ళ సబ్జెక్ట్స్లో ఇది కూడా ఏంటంటే నేర్పించాలి. అరే ప్రతిసారి మనీతోనే అయ్యేది కాదు, నాన్ కమర్షియల్ గుండి కొంచెం అంతా నేను కంప్లీట్ కూడా చేయమంటలేను. బట్ ఓవర్ గ్రీడ్తోని అత్యాశతో వెళ్ళొద్దు అన్నట్టుగా నేను అది అనుకుంటున్నాను. సో ఈ మనీ అంతా మేము పెట్టిన, కొంతమంది మేనేజ్మెంట్ సీట్లో కూడా ఉంటారు, తెలుసు కదా, మామూలుగా ఫ్రీ సీట్స్ కాక మేనేజ్మెంట్లో ఉంటారు. ఇక వాళ్ళ ఉత్సాహం అయితే చూడలేము. ఇంకా ఆ మనీ అంతా మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవాలన్నట్టు పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టి ఆ మనీ 1-2 ఇయర్స్ నేను రాబట్టి బిజినెస్. సో మెడిసిన్ అనేది బిజినెస్ కాదు, డాక్టర్స్ అనేటోళ్ళు బిజినెస్ మెన్ కాదు. సో ఆ మెంటాలిటీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు గ్రేట్. లేదు ఇలానే ఉన్నారంటే మాత్రం పబ్లిక్ ముందుకు వచ్చి కంప్లైంట్ పెట్టండి, అప్పుడే వ్యవస్థలో చేంజ్ వస్తుంది. అంటే ఈ మెడికల్ మాఫియాని అరికట్టడంలో మీడియా ఇంకా ఎలాంటి గుణాత్మకంగా వ్యవహరిస్తే బాగుంటుందంటారు? ఫస్ట్ థింగ్ ఈ హాస్పిటల్స్ మీడియా కలవకుండా ఉంటే చాలు. మీడియా ట్రాన్స్పరెంట్గా ఏదైనా జరిగితే ఓపెన్గా ఇది ఇట్లుంది అని ఓపెన్గా చూపించాలి పబ్లిక్కి. సో మీడియా ప్లేస్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ ఎవ్రీథింగ్. ఇదని కాదు, ఎక్కడైనా సరే మీడియాకున్న పవర్ దేనికి ఉండదు, ఎందుకంటే మీరు ఓపెన్గా ఫ్యాక్ట్స్ చూపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఇలాంటిది ఏదో మాఫియా జరిగింది అన్నప్పుడు మీడియా ముందుకు చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక కాల్ వచ్చింది మనకి, ఏంటంటే ఇట్లా ఉంది ఇష్యూస్ అని చెప్పారు. ఓకేనా, సో ఆ ఇష్యూస్ ఉన్నాయని చెప్పగానే మనం ఏమన్నాము, మనం పంపిస్తాము. దానివల్ల ఏంటంటే పబ్లిక్కి తెలుస్తుంది, గవర్నమెంట్ తెలుస్తుంది, దానివల్ల ఎంతో అంత యాక్షన్ తీసుకుంటారని చెప్పి ఏదో ఎక్స్పెక్టేషన్. ఇది కూడా అంతే. సో హాస్పిటల్స్ ఏదైనా మాఫియా చేసినా, ఏదైనా స్కామ్ చేసినా, బయటకు వచ్చినప్పుడు ఆ పబ్లిక్ ఎవరైనా నోటీస్ చేసినప్పుడు ఆ ఎవిడెన్స్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కంప్లైంట్, లేకపోతే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కంప్లైంట్ చేస్తే ఏంటంటే అట్లీస్ట్ ఇంకోరు మోసపోకుండా ఉంటారు. సో ఈ కొంతమంది ఏంటంటే ఇప్పుడు ఒక కామన్ పర్సన్ వెళ్తే ఇప్పుడు ఒక పర్సన్ వెళ్ళి ఒక పెద్ద హాస్పిటల్కి అగేన్స్ట్ ఫైట్ చేయగలుగుతాడా? అంత సత్తా ఉందా? ఉండదు. అప్పుడు మీడియా, ఆ కామన్ పర్సన్ వెనకాల ఒక మీడియా కనుక ఉంటే అప్పుడు ఆ పవర్ పెరుగుద్ది, ఆ కామన్ పర్సన్ పవర్ కూడా పెరుగుతుంది. అండ్ పబ్లిక్ కూడా చాలా మందికి మీడియా త్రూ తెలుస్తుంది ఈ ఫేక్ హాస్పిటల్, ఈ హాస్పిటల్ స్కామ్స్ అవుతున్నాయి, ఈ డాక్టర్స్ ఇట్లా ఉన్నారని చెప్పి. రీసెంట్గా మనం కూడా ఎన్ని కేసెస్ చూడాలి. ఎగ్జాంపుల్, అసలు వాళ్ళు డర్మటాలజిస్టులే కాదు, కానీ దే క్లెయిమ్ యాజ్ ఏ డాక్టర్స్. ఓకే, వాళ్ళకి అసలు ఎంబీబీఎస్ లేదు, డర్మటాలజీ స్పెషలైజేషన్లో సర్టిఫికేట్స్ లేవు, సర్టిఫికేట్లు ఏమీ లేవు, కానీ ఐఎమ్ డాక్టర్ అని చెప్పుకుంటారు. ఓపెన్గా వీడియోస్ కూడా చేస్తున్నా మనం కేసెస్ చూసాం. హెచ్కే ఎగ్జాంపుల్, హెచ్కే ఇవన్నీ కూడా వాళ్ళు డర్మటాలజిస్ట్ కాదు.
దానివల్ల మోసపోతున్నారు కదా. ఎందుకు అంటే ఇప్పుడు డర్మటాలజీలో కరెక్ట్గా ఎక్స్పర్టైజ్ అయ్యి ఉండి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మెడిసిన్స్ సజెస్ట్ చేసిన ట్రీట్మెంట్ చేసినా కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రోస్ అండ్ కాన్స్ అని తెలుసు. ఒక మెడికేషన్ ఇచ్చినా, ఏదైనా ఆయింట్మెంట్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కూడా ఆ స్కిన్కి అయ్యే ప్రో కాన్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. స్కిన్ చూసి టెస్ట్ చేసి అవి ఇస్తూ ఉంటారు. వీళ్ళకి ఏం తెలుసు, అందరికీ జనరల్గా ఏ పర్సన్ వచ్చినా ఇదే వాడండి అని ఇస్తారంటే వాళ్ళ నాలెడ్జ్ లేదు. సో దానివల్ల స్కిన్ క్యాన్సర్స్ వస్తున్నాయి. ఓకే, వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్స్లో, వాళ్ళు ఇచ్చే మెడికేషన్లో, అంటే నేను ఒక్కడానే నేను స్పెసిఫై చేసి చెప్తలేను, ఇట్లా దొంగగా సర్టిఫికేట్ లేకుండా కూడా ప్రాక్టీస్ చేసే డాక్టర్స్ గురించి చెప్తున్నా. సో దానివల్ల స్కిన్ క్యాన్సర్స్ అవన్నీ పెరుగుతాయి. అనవసరమైన క్రీమ్స్ అన్నీ వాడుకుంటే వీళ్ళు పబ్లిక్ ఇన్స్టెంట్గా ఏమైనా చేంజెస్ వస్తాయేమో, బట్ గ్రాడ్యువల్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ యువర్ హెల్త్, యువర్ స్కిన్. సో ఇలాంటివన్నీ కూడా నేను చిన్న నుంచి పెద్ద చెప్తున్నా. సో ప్రతిదీ కూడా ఏదో ఇట్లా స్కామ్స్ అవుతున్నాయని చూసి చూడనట్టు ఉండద్దు. ముందుకొచ్చి ధైర్యంగా కంప్లైంట్ అనేది చేయండి.